ఆ తరువాత ఇప్పుడు మరలా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని మళ్ళీ ఆయనకి ఫోన్ కాల్, ఆయన్ని సీక్రెట్గా కలదు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడా? అప్పుడు మోదీ ప్రధానమంత్రి అవుతాడా? అప్పుడు చెప్పలేము. మాయావతో, మమతా బెనర్జీ, ములాయం సింగ్, ఎంతో మంది మంచోళ్ళు ఉన్నారు. నేను ముఖ్యమంత్రి అయితే చాలు, నేను అభివృద్ధి చేస్తే చాలు రాష్ట్రానికి. మార్చిలో తెలంగాణ విషయం నిర్ణయిస్తామని చెప్పాను. మార్చిలో నిర్ణయిస్తాం. పోటీ చేస్తుంది లేనిది, ఎన్ని సీట్లలో పోటీ చేస్తామన్నది 140% ఓట్ బ్యాంక్ ఉంది. మొన్న మీకు చెప్పాను, మీ సర్వేలు చేసుకోండి. టీఆర్ఎస్తో ఈక్వల్గా ఉంది మాకు. కాంగ్రెస్కి 30% ఉంది, 25. అందుకే కదా అహ్మద్ పటేల్ గారు, కపిల్ సిబాల్ గారు, దేశ నాయకులు, తెలంగాణ రాష్ట్ర నాయకులు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సుధాకర్ రెడ్డి ఎంతమంది నన్ను వచ్చి కలిశారు. నేను ఎవరి దానికి వెళ్ళలేదు, నాతో మాట్లాడుతున్నారు. ఎందుకు కలిశారు? నా అవసరం ఉంటే నేను వాళ్ళ దగ్గరికి వెళ్తా. నేను వెళ్ళలేదు కదా, వాళ్ళు నా దగ్గరికి వచ్చారు. దేశంలో కపిల్ సిబాల్, అహ్మద్ పటేల్ కింద పెద్దలు ఎవరు? రాష్ట్రంలో తెలంగాణలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి కంటే, సుధాకర్ రెడ్డి గారి కంటే పెద్ద నాయకులు ఎవరు? వాళ్ళు నా దగ్గరికి వచ్చారంటే నాకు బలం ఉందనే కదా రుజువు. మీరు ఎక్కడ పోటీ చేస్తారు సార్? అది ఇప్పుడు అప్పుడే చెప్తాం, టైం ప్రాపర్ టైంలో చెప్తాం. వాళ్ళు ఎవడ పెట్టండి, రేపు మాపు ఓడిపోతారు 2 నెలల్లోని. నేను చెప్పాను కదా, మీ తెలుగు మీడియా మిత్రులందరి ముందు జేపీ నడ్డా గారికి చెప్పాను. అడగండి మిత్రులు, అన్ని ఛానల్ మిత్రులు అడగండి. 150 సీట్లు కూడా రావని. మోదీ ఎప్పుడైనా ఎవరికైనా న్యాయం చేశాడా? సొంత తల్లికే ఆయన న్యాయం చేయలేదు. ఆయన రాష్ట్రాలకి ఏం న్యాయం చేస్తాడు? సొంత భార్యకే ఆయన న్యాయం చేయలేదు. న్యాయం చేయలేదు అంటున్నాను, అన్యాయం చేయలేదు అన్నా. సొంత భార్యకే న్యాయం చేయలేదు, సొంత తల్లికే న్యాయం చేయలేదు, నాకేం న్యాయం చేయలేదు. ఇంత క్యాంపెయిన్ చేసి నాకు బలదాన్ని ఇచ్చారు, ఒకేళ్ళు ఇచ్చారు, మర్యాద గౌరవం ఇచ్చారు, మినిస్టర్ పోస్ట్ ఇచ్చారు. పెద్దిరెడ్డి గారు ఉంటుంది, నాకు వద్దన్నారు కదా. నాకేం కావాలి? నా రాష్ట్ర దేశ అభివృద్ధి ఇవ్వలేదు కదా. నాకేం కావాలి? పీస్ మిషన్ రెస్టరేషన్ చేయలేదు కదా. నాకేం కావాలి? దేశ నాయకులు ట్రంప్ గారు హైదరాబాద్ వస్తారు ముందన్న, లేదు లేదు ఢిల్లీ రావాలన్న. మా ఇద్దరి మధ్యన 2 సంవత్సరాలు పోరాటం జరుగుతుంది. లెటర్లని ఇండియా టుడే మేనన్ గారికి 2 సంవత్సరాల నుంచి ఇస్తున్నాను. లెటర్స్ కూడా నేను ట్రంప్కి రాసి, మా కరెస్పాండెంట్ నేను మాట్లాడి, ఎందుకు ఒక నేషనల్ మీడియాకి ఇస్తున్నాను. ఒకవేళ నాకు ప్రాణహాని ఉందనే కదా కోర్టుకి వెళ్ళాం, హైకోర్టులో పిటిషన్ వేసాం. ఇక్కడ సెక్యూరిటీ ఇవ్వకే. ఏది ఏమైనా మన రాష్ట్రానికి ప్రజాశాంతి పార్టీ న్యాయం చేస్తుంది, నేను న్యాయం చేస్తాను. రాష్ట్రం కొరకు, ప్రజల కొరకు, దేశం కొరకు, ప్రజల కొరకు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు శివరాత్రి అయినప్పటికీ నేను పండుగలు చేయను కనుక మీరు మీడియా వారు రారనుకున్నాను. అయినప్పటికీ 3-4 గంటలకు అన్నాను విజయ్తో. ఈరోజు ఇక్కడే ఉన్నాను కదా, మన రెగ్యులర్ టైం 5 o'clock ప్రెస్ మీట్ పెడితే ప్రెస్ వస్తారా అని. ఇంత షార్ట్ నోటీసులో మీరు వచ్చినందుకు, లైవ్ ఇచ్చినందుకు నాకు హృదయపూర్వక వందనాలు. దయచేసి రేపు 5 గంటలకు మీరు రావండి అండి. ఇక ఎవరు ప్రెస్ మీట్ పెట్టుకున్నా, నా టైంలో వారు పెట్టుకున్నా, ఇది పాల్గాడి టైం అని చెప్పియండి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఇంకో లోకం చూడాలని ఎవరికి లేదు. వస్తున్నారు కదా మీరు యూట్యూబ్లో, నన్ను 10 లక్షల మంది చూస్తే వాళ్ళు 10,000 మంది చూస్తున్నారు. కనుక మీకు మంచి టీఆర్పీ రేటింగ్స్, మంచి అభివృద్ధి. రేపు 5 గంటలకు మరలా మనం ప్రెస్ పెట్టుకుందాం. మేము మీకు మరలా ఇన్ఫార్మ్ చేస్తాను. అయినప్పటికీ చేసినా చేయకపోయినా రేపు 5 గంటలకు మీరు రావాలని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఒకవేళ మీకు ఏదైనా మంచి టైం ఉంటే, మీరు సజెస్ట్ చేసిన టైం ఉంటే
లేదా ఇక్కడ కాదు, ఇంకొక స్టార్ హోటల్లో నేను సంగ్రహంలో పెట్టాను ఢిల్లీలో, అలా ఇంకో దగ్గర పెడదామన్నా నాకు మీరు ఇన్ఫార్మ్ ఇప్పుడు చేస్తే అది ప్లాన్ చేద్దాం. మీ టైము, మీ లొకేషన్, నేనైతే ఇక్కడే ఉంటాను. చెప్పాను బాబు అమర్ చెప్పాను నేను రేపు కల్లా అదే పెట్టేస్తానన్నారు. నేను వెళ్ళిపోతున్నాను. థ్యాంక్ యూ. ఈ మధ్య టూర్ చేశాను, మళ్ళీ విజయవాడ, మళ్ళీ 2 days ఢిల్లీ, మళ్ళీ ఇవాళ మార్నింగ్ నేను నైట్ వచ్చాను. రేపు నైట్ మళ్ళీ వెళ్ళవలసిన అవసరం ఉంది. వెళ్ళకుంటేనే అయిపోతే మీకు పెద్ద గుడ్ న్యూస్ ఉండొచ్చేమో రేపు. అది ఇప్పుడు అప్పుడే చెప్పను, జరిగిన తర్వాత చెప్తాం. ఎందుకంటే జరగక ముందు చెప్తే అట్టేస్తున్నాను, థ్రిల్లింగ్ ఉండదు. రేపు 5 గంటలకు ఎక్కడ పెట్టుకుందామా, ఇంకో దగ్గర ఎక్కడ పెట్టుకుందాం? వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు 5 గంటలకు ఇక్కడే పెట్టుకుందామని మీరు సలహా ఇచ్చారు. అలాగే 2 ఛానల్స్ అడిగారు, ఇక్కడ లైవ్ ఇస్తాను 8 to 9, 9 to 10 అని. నేను స్టూడియోకి రాకుంటే ఇక్కడి నుంచి లైవ్ తీసుకోగలిగితే ఆ మీటింగ్ ఇప్పుడు మళ్ళా ఇంకో 1 hour కంటిన్యూ అవుతుంది. ఎవరైనా ఇక్కడ లైవ్ తీసుకుంటానంటే నేను లైవ్ ఇస్తాను. లేదు మీ స్టూడియోకి రావడం తప్పదు అంటే నేను వస్తాను. మీరు విజయ్కి, జేకి ఇన్ఫార్మ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్.